1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సున్నాతో మొదలుపెట్టిన మా మామ్ ఛానల్ ఈరోజు 1,00,000 సబ్స్క్రైబర్స్ని చేరుకుంది. ఈ విషయం చెప్తానికి చాలా సంతోషం అనిపిస్తోంది. దీంట్లో ప్రతి ఒక్కరి యొక్క సపోర్టు, కృషి, అందరి సపోర్ట్తో టీం వర్క్తో ఇక్కడ దాకా రాగలిగామని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా దీనికి సపోర్ట్ చేసిన మా ఎండి గారు, అలానే నా టీమ్మేట్స్ అందరి వల్ల 1,00,000 సబ్స్క్రైబర్స్ని చేరుకున్నాము. నిజంగా నాకైతే పండుగ వాతావరణం అనిపిస్తోందండి చెప్తానికి. అయితే ఈ మా జర్నీలో నేను వివిధ రకాల అనుభవం ఉన్న గెస్టులందరినీ మీకు పరిచయం చేశాను. వారిలో ముఖ్యమైన వారు రమగారు. నాతో డే 1 నుంచి స్టార్ట్ అయిన ఆవిడ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలానే కంటిన్యూ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. అసలు ఈ మామ్ కాన్సెప్ట్కి ఆవిడికి చెప్పగానే వెంటనే తను ఓకే చెప్పటం, నాతో కలిసి జర్నీ చేయడానికి తను ప్రతిరోజు రెడీగా ఉంటారు. నేను ఎప్పుడు కాల్ చేస్తానని వెయిట్ చేస్తూ ఉంటారు రమగారు. అసలు తన అనుభవాలేంటి, అనుభూతులేంటి ఒకసారి రమగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమగారు. నమస్తే జయ. ముందుగా కంగ్రాచులేషన్స్ రమగారు. మన మామ్ 1,00,000 సబ్స్క్రైబర్స్ని చేరుకుంది. చాలా హ్యాపీగా, అంటే ఏదో ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది రమగారు. మీ అనుభూతి చెప్పండి. అంటే ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జయ. యాక్చువల్గా నువ్వు మొట్టమొదటి నాకు చెప్పినప్పుడు నేను జస్ట్ లైక్ దట్ వచ్చాను ఇక్కడికి. ఏదో కథ చెప్పటమే అని అనుకున్నా, స్టోరీస్ చెప్పటమే కదా నేను ఎప్పుడూ చేసే పనే. అయితే ఏదో 2, 3, 4 లేదా ఒక క్లాస్లో ఏదో ఒక గ్రూప్లో కథ చెప్పటం వేరు, ఇలాంటి మాధ్యమంలో కథ చెప్పటము, దాని మీద జనాల ప్రతిస్పందన, ఇవి నాకు అసలు అనుభవంలో లేని సంగతి. మొదటి 2-3 ఎపిసోడ్లకి నాకేం మామూలుగానే అనిపించింది. కెమెరాకు కొత్త అవ్వటం వల్ల కాస్త కొత్తగా అనిపించింది, కానీ అంతకంటే ఏం లేదు. కానీ 4-5 ఎపిసోడ్స్ అయిన తర్వాత జనాల ప్రతిస్పందన, వ్యూవర్స్ తాలూకు స్పందన ఇంకా కావాలి, ఇంకా బాగుంది, ఈ నీతి చాలా బాగా చెప్పారు, ఇంకా ఏదైనా చెప్పండి, ఇంకో కథ చెప్పండి అని అడుగుతుంటే నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. మామూలుగా ఎవరికైనా చెప్పగలిగే వాళ్ళకి అడిగిన కొద్దీ చెప్పాలనిపిస్తుంది. అయితే చాలామంది మేము మొదటి నుంచి చూస్తున్నాము, మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము, మేము మీ దగ్గర నేర్చుకుంటున్నాము అంటే అది చాలా అత్యద్భుతమైన ఎక్స్పీరియన్స్గా తోస్తుంది. నేను ఎన్నేళ్ల నుంచో టీచ్ చేస్తున్నా. చాలా చిన్నతనం నుంచి కథ చెప్పేదాన్ని, చాలా చిన్నప్పటి నుంచి ఏదో చెప్తూ ఉంటాం. కానీ ఎవరైనా నేర్చుకోవటము, మనం తర్వాత చెప్పే మాట కోసం వెయిట్ చేయటము చాలా ఆసక్తికరమైన అంశం అన్నమాట ఇది. అవునండి. ఈ అవకాశాన్ని రమగారికి సపరేట్ సెక్షన్ ఉందండి. మిమ్మల్ని మీకోసం ఫాలో అయ్యేవారు చాలా మంది అబ్రాడ్ నుంచి కూడా మెసేజ్లు చేస్తుంటారు. రమగారి నెంబర్ ఇస్తారా, ఆవిడతో మేము ఒకసారి మాట్లాడొచ్చా, లేకుంటే పర్సనల్ డౌట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. భలే ఆనందం అనిపిస్తుంది రమగారు నాకైతే. అదే అంటే నాకు కూడా అలాగే ఉంది. అంటే ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన సుమన్ టీవీకి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. అంతకుముందు నాకు 1-2 ఏవో అవకాశాలు వచ్చినా కూడా నేను ఎలా ఉంటుందో తెలియలేదు. ఇందులోకి ఎంటర్ అయ్యాక ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటము, నన్ను నేను ఏ రకంగానూ ఇబ్బంది పడలేదు. అండ్ నేను చెప్పడానికి ఇంకా కొంచెం నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ దొరికింది ఇక్కడ. దీనివల్ల ప్రజలకు చాలా చేరువయ్యాను. ఎక్కడికైనా వెళ్తే జనాలు నన్ను గుర్తించటము, అడగటము, ఏదైనా మంచి మాట చెప్పండి అని నాతో చెప్పించుకోవటము, అవన్నీ ఆసక్తిదాయకంగానే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు యూత్ మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అది చాలా అత్యద్భుతమైన సంగతి. మామ్ కాన్సెప్ట్లో మీరు ఏదో చెప్పాలనుకున్నారు అంటే డాక్టర్లని, టీచర్లని అందరినీ పిలిచి మామ్స్కి, అంటే కొత్త తల్లులకి నేర్పించాలని మీ ఉద్దేశం. ఈ కొత్త తల్లులు ఎంత నేర్చుకునే ఉద్దేశంలో ఉన్నారో ఇప్పుడు చాలా బాగా తెలుసుకున్నాను అనమాట. నేను కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళు కూడా ఇది పాత సంగతి మాకు తెలుసు, కానీ మేము మర్చిపోయాం, ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసుకున్నాం మీ వల్ల అని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ప్రజలు మంచిని తెలుసుకోదలుచుకుంటున్నారు. దానికి మీరు చాలా దోహదపడింది మామ్. నిజంగా ఇప్పుడు నాతో పాటు వ్యూవర్స్ కూడా మామ్కి రుణపడి ఉండాలి, నాకు కాదు, సుమన్ టీవీ మామ్కే. ఇది అంటూ ఒక కాన్సెప్ట్ మొదలు పెట్టకపోతే అసలు ఈ పని ఇది జరిగేదే కాదనుకుంటా. మనం మామూలుగా సోషల్ మీడియాలో రకరకాల బ్రౌజ్ చేసి ఏవేవో చూస్తాం, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా నేర్చుకోవాలి, ఇది ఎలా నేర్చుకోవాలని. కానీ మంచి సంగతిని నేర్చుకోవటం, ఒక దాన్ని చూసి దాన్ని గుర్తుపెట్టుకోవటం, మళ్ళీ చూసి దాన్ని తెలుసుకోవటం, ఎవరికైనా చెప్పటం, ఇవన్నీ చాలా అత్యద్భుతమైన సంగతిగా అనిపిస్తుంది. నా మటుకు నేను నీతులు ఎప్పుడూ యూట్యూబ్లో చూడలేదు. నేను చెప్పడమే నాకు స్టార్టింగ్గా అనిపిస్తుంది అనమాట. అంతకుముందు ఆరోగ్యానికి, అందానికి, తర్వాత ఏవో కొన్ని జనరల్ బిహేవియర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్స్, అవి నేను చూస్తూనే ఉండేదాన్ని.
ఇది మీతోటి మొదలైంది, మీరు స్టార్ట్ చేయించారు. ఇది బాగా ఇంకా కొంచెం పవర్ఫుల్గా ముందుకెళ్తే బాగుండని ఉంది ఇంకా నాకు. అయితే మామకి ముందు జరిగిన ఒక చిన్న ఇష్యూ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అమ్మగారు. ఎండి గారు సుమన్ గారు ఫస్ట్ పిలిచి, జయ ఇట్లా మామ్ అని ఒక కాన్సెప్ట్ అండి, ఇది ఇలా మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం, చాలా బాగుంటుంది, అవేర్నెస్ వస్తుంది, పబ్లిక్ ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలుగుతామండి అని ఆయన చెప్పినప్పుడు నాకు ఒక డౌట్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఎంతవరకు మనము ఎదుట మనిషికి చెప్పటం అనేది వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఈ డౌట్ అనమాట. నాకు మెయిన్ డౌట్ ఏంటంటే పబ్లిక్ మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ కాన్సెప్ట్ అంటున్నారు, ఎలా చేయగలం. ఇంతకు ముందు నేను ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసినప్పుడు రమ్మగారు, యాజ్ ఎ న్యూస్ ప్రెజెంటర్గా ఉన్నప్పుడు విమెన్తో ఎక్కువ డిస్కషన్స్ చేసేదాన్ని. ఆ ప్రోగ్రామ్స్ కూడా న్యూస్తో పాటుగా విమెన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్, డిస్కషన్స్ ప్రతి ఛానల్లో కండక్ట్ చేశా. ఇది సోషల్ మీడియా చాలా డౌట్ ఉండేదన్నమాట నాకు, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ముఖ్యంగా కామెంట్స్ అక్కడ మనకు తెలీదు, ఇక్కడికి వచ్చేసరికి కామెంట్ రూపంలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేసేస్తుంటారు. మనం ఏమన్నా సెన్సిటివ్గా ఫీల్ అవుతామా, అసలు ఎంతవరకు దీన్ని మనం ఎంతవరకు పోర్షన్ పెట్టుకోవాలి, ఎంతవరకు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని అన్నప్పుడు నాకు చాలా గుర్తు. ఇంట్లో మా మదర్తో డిస్కస్ చేశానండి, ఇట్లా ఎండి గారు చెప్తున్నారమ్మా, గెస్ట్ కావాలి నాకు. ఆయన క్లియర్గా చెప్పారు. నా థాట్ వేరే ఉండే, యాక్చువల్గా మామ్కి సంబంధించి వేరే ఆలోచనలో ఉన్నాను, మీ కాన్సెప్ట్ లేదు నాకు. అప్పుడు అమ్మ చెప్పారనమాట, ఇట్లా రమ్మగారు ఉంటారు, నాకు బాగా తెలుసు, చాలా మంచి వక్త, బాగా మాట్లాడతారు, నువ్వు ఒక్కసారి ఆవిడతో మాట్లాడు, నీకు ఒక క్లారిటీ వస్తే రమ్మగారు, లేదా రమ్మగారు ఎవరినైనా సజెస్ట్ చేస్తారని. సో నాకు మామ్ సక్సెస్ అయిన ప్రతిసారి నాకు మా అమ్మ గుర్తొస్తుంది. చాలా హ్యాపీగా, నిజం చెప్తున్నాను కదా, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మే చెప్పకపోతే రమ్మగారు నాకు తెలియదు కదా, అదే అంటే అనుకునేదాన్ని. మనం ప్రవచనాలు అవన్నీ చూస్తుంటాం, రకరకాల పెద్దవాళ్ళ ప్రవచనాలు వస్తాయి, చాలా వస్తున్నాయి. ఎంత పెద్దవారు వివేకానందుల గురించి కూడా యూట్యూబ్లో తెలుసుకోగలుగుతాం, మంచి రకరకాలు చేస్తున్నారు కదా. రామకృష్ణ పరమహంస అంటారు వారిని గురించి, తర్వాత ఏమో మన రమణ మహర్షి గురించి, ఈ చాగంటి వారు, అలా పెద్దవారు అంతా చాలా మంది కనపడుతూనే ఉంటాయి. అయితే పిల్లలకి సంబంధించి తల్లులకి ఏదైనా చెప్పటం అనే కాన్సెప్ట్ మాత్రం ఇది చాలా అత్యద్భుతమైంది. కొత్తల్లో నేను కథలు వెతుక్కునేదాన్ని, ఏ కథ చెప్పాలి అని. క్రమంగా ఇప్పుడు కథలు వెతుక్కోవటం ఏం లేదు, నాకు తెలిసిన ఏదో ఒక కథ, ఎన్ని కథ నాకు చాలా తెలిసిన కథలు ఇంకా అసలు మీకు వస్తూనే ఉన్నాయి చదువుతూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి, అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నాం కదా. కొత్తలో బాగా ఆలోచిస్తూ ఉండేదాన్ని, రాసింది ఎప్పుడూ లేదు, ఆలోచించుకోవటమే, ఏ కథని ఇవాళ ప్రజెంట్ చేయాలని, ఎలా ప్రజెంట్ చేయాలని. ఇప్పుడు అలా ఏం అనిపించటం లేదనమాట, ఏ విషయాన్నైనా ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. దానికి తోడు రమ్మగారు మీరు స్టూడియోకి నాకు ముఖ్యంగా అలవాటు పడిపోయారు. సో కొత్తదనం అని అనిపించట్లేదు మీకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది రమ్మగారు? ఏం చెప్తారు వాళ్ళు? ఏమన్నా అంటే నెగిటివ్గా ఏమన్నా చెప్తున్నారు, పాయింట్స్ ఇట్లా చేయండి, ఇది చేశారు ఎందుకు, అలాంటి టాపిక్స్ ఏమన్నా రేజ్ అవుతున్నాయా పర్సనల్గా? ఇప్పటిదాకా లేవు ఇప్పటిదాకా లేవు. అంటే ఇందులో నెగిటివ్ కామెంట్ వచ్చే సంగతి ఏముంది, నేను కొంచెం బాగా చెప్పాల్సింది అని ఏమన్నా వస్తాయి, 1-2 ఈ కథని ఇలా కూడా టర్న్ చేసి చెప్పచ్చు. ఎవరున్నారండి మీకు, ఎవరు చెప్తారు ఇలా? నాకు 7 అక్కయ్యలు ఉన్నారు జయ, మేము 8 మంది అమ్మాయిలం, నేనే చివరిదాన్ని. నా పైన 7 అక్కయ్యలు ఉన్నారు, కాకుండా మాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య కూడా బాగా పుస్తకాలు చదువుతాడు. రుణానంద లహరిని ముల్లపూడి వెంకటరమణ గారు రాసిన పుస్తకం మేము చాలా చిన్నప్పటి నుంచి చదివేవాళ్ళం, మాకు చాలా ఫేవరెట్ థింగ్ అనమాట, ఆ పుస్తకం చాలా ఇష్టం. రుణానంద లహరిని చెప్పమా బాగుంటుందని చెప్పాడు మా అన్నయ్య. అది చెప్పు నాన్న చాలా బాగుంటుంది అంటే, ఎవ్వరు దాన్ని టచ్ చేయలేదు, దాని గురించి చెప్పమంటే అది కనెక్ట్ అవ్వదన్నయ్య పిల్లలకి అని చెప్పాను నేను. ఇప్పుడు నాకు ఏదైనా ఒక కథ, పాత కథ గుర్తొచ్చింది అనుకోండి, 2 ముక్కలు గుర్తొస్తాయి, కథ జ్ఞాపకం రాలేదు, నేను మా పెద్దకైకో ఏదో ఫోన్ చేస్తాను, ఈ పలానా కథ చిన్నప్పుడు చదివేవాళ్ళం కదా, ఆ కథ ఏమిటి, ఎవరో ఒకళ్ళు గుర్తు చేస్తారు. అప్పుడప్పుడు, ఇది ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరగదు, ఎందుకంటే నేను ఇప్పటికీ పిల్లల పుస్తకాలు చదివే ప్రాక్టీస్లోనే ఉన్నా. ఓకే, అప్పుడప్పుడు ఒక పాత పురాణ గాథ, పాత విషయం, అలాంటివి నేను మా అక్కయ్యని అడుగుతాను. మీకు వచ్చిన కామెంట్స్లో బాగా నచ్చిన కామెంట్ ఏదైనా ఉందా రమ్మగారు మనకి ఈ లాంగ్ జర్నీలో? చాలా పాత విషయాలను గుర్తు చేస్తున్నారు, మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం, మధ్యలో మర్చిపోయాం, మళ్ళీ మీ వల్ల గుర్తు చేశారు, మీరు గుర్తు చేశారు మాకు అనేది నాకు బాగా నచ్చింది జయ. మిగిలినవన్నీ నేర్చుకున్నాము, చాలా బాగా చెప్పారు, బాగుంది, ఎంతో బాగుంది, భలే బాగా చెప్పారు, మీరు చాలా బాగా చెప్తున్నారు, అవన్నీ అందరూ చెప్తున్నారు. ఇది పాత సంగతి అని నేను చాలాసార్లు చెప్తాను, ఇది పురాతనమైంది, పాతకాలపు సంగతి అని. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్లో ఏవి నా సొంతవి కాదు, సరికొత్తవి కాదు,
కొత్తవి ఒక 10 ఉంటాయేమో. నేను చెప్పిన వందల వేల కాన్సెప్ట్స్లో ఒక 10 ఏమేనంటే ఈ మధ్య కాలంలోనే మనం తెలుసుకున్నవి. మిగిలినవన్నీ పురాతనమైనవి, పాతవి. నా పైన ముందు తరం వాళ్ళు చాలామంది ఉండటం వల్ల అవి ఇంకా నాకు టచ్లోనే ఉన్నాయి జయ. ఇప్పుడు ఒక అమ్మ కూతురు ఉన్నారనుకోండి, అమ్మకు ఒక 50 ఏళ్ళుండి కూతురుకి ఒక 25 ఏళ్ళు ఉంటే అమ్మవి కూతురికి రావడానికి కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. అమ్మకి కూతురికి మధ్యలో కొంతమంది జనం ఉన్నారనుకోండి, అప్పుడు అమ్మ నుంచి దాదాపుగా అమ్మ చేసేవన్నీ పిల్లలకి క్యారీ అవుతాయి. భగవంతుడు నాకు ఇచ్చిన చాలా అదృష్టాల్లో నాకు అట్లా క్యారీ అయింది. మా అమ్మ దగ్గర నుంచి నా వరకు ఆవిడ చేసే దాదాపుగా మా అమ్మ చేసే వంటలు, మా అమ్మ చేసే పచ్చళ్ళు, ఆవిడ చెప్పే మంచి మాటలు, ఒక్కటి సామెతలతో సహజయ నేను వాడే చాలా సామెతలు మా అమ్మ ఫ్రీక్వెంట్గా వాడేవి. మేము రెగ్యులర్ భాష కూడా ఇలాగే మాట్లాడుకుంటాం. నాతో ఫోన్లో మాట్లాడిన వ్యూవర్స్కి అందరికీ తెలుస్తుంది నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను. ఇందులో ఏ కృతకము ఏది అంటే కెమెరా చూడంగానే వేరేగా మారిపోయేది ఏం లేదు. నేను బయట అందరితోటి ఎలా ఉంటాను, ఆఖరికి నా పని వాళ్ళతోటి కూడా నేను ఇదే పద్ధతిలో మాట్లాడతాను. భాష మార్చుకోను, మారలా, అదే సేమ్ ఉండటం. అంటే మధ్యలో జనరేషన్ గ్యాప్ రాలేదన్నమాట. అందుకని పాతవి వచ్చినాయి. అమ్మ గురించి చెప్పండి రమ్మగారు, మీ మదర్ గురించి. మా అమ్మ గురించి చెప్పడానికి ఏమీ లేదు జయ, చాలా ఉంది కూడా. మా అమ్మ అజాత శత్రువు, అసలు ఆవిడకి శత్రువులు లేరు అస్సలు. మా ఊళ్ళో తాయమ్మ గారు, చింతాత గారి పిన్ని, ఈ 2 పేర్లతోటి బాగా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి. ఇంకా తాయమ్మ గారులు ఉన్నారు, కానీ ఈ మేడవారి తాయమ్మ గారే అందరికీ తెలుసు. మా అమ్మకి ఆవిడ ఎంత సహనం అంటే ఆవిడకి అసలు మా అమ్మలాగా ఉండటం ఆవిడకి ఎలా సాధ్యమైందో నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆవిడ అందరితోటి బాగుండేవారు జయ. ఒక్కళ్ళు కూడా ఆవిడ పట్ల నెగిటివ్ భావం కలిగిన వాళ్ళు లేరు. అమ్మ నుంచి మీకు అలవడిన లక్షణం అంటే? బాగా రాలేదు జయ, బాగా రాలేదు. మా అమ్మలాగా ఉండటం, మేము 8 మంది ఉన్నా మాకెవ్వరికీ రాలే, అందరికీ కొంచెం కొంచెం వచ్చినాయి. మా అమ్మ తాలూకు పూర్తి స్థాయి తత్వాన్ని మేము ఎవ్వరము ఇన్హెరెంట్గా తీసుకోలేకపోయాం అనుకుంటాను నేను. ఎవరం తీసుకోలేకపోయాం, మాకు చేతకాల అట్లా ఉండటం. మేమందరం కొంత పరుషంగా తీవ్రమైన స్వభావం కలిగిన వాళ్ళం, పదునైన వాళ్ళం మేము. కానీ మా మదర్ పదునైన ఆవిడ కాదు. మా అమ్మకి ఎవరు లేరు జయ పాపం, ఆవిడ ఒక్కరే. మా నాన్నగారు ఒక్కరే, ఇద్దరు తోబుట్టు లేరు. మా మదర్కి లేరు, నాన్నకి లేరు. మా అమ్మ వాళ్ళ పెద్దనాన్న పిల్లల్ని తన సొంతంగా భావించారు. పెద్దనాన్నే పెళ్లి చేశారు. అంటే వాళ్ళు నాయనమ్మ తండ్రి ఉండేవారు, కానీ అంత బాగా ఎక్కువ కాలం లేరు పాపం ఆవిడతోటి. ఈ మొత్తం మా కజిన్స్, మా అమ్మ కజిన్స్, మా నాన్నగారి కజిన్స్కి కూడా మా అమ్మ ఎప్పుడూ ఫేవరెట్గానే ఉండేది అందరితోటి. వీళ్ళు వాళ్ళు అనలేదు. మా ఊర్లో అంటే ఈ చిట్టుగూడూరు అనే ఒక చిన్న కుగ్రామానికి వచ్చిన, బాగా పెద్ద ఇంట్లోకి వచ్చిన, చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబంలోకి వచ్చింది తను. మా ఇంట్లో కూడా ఎవరు లేరు, మా నాన్న ఒక్కరే. ఆయనేమో తన మేనమామ పిల్లలతోటి, మా తాతగారి కజిన్స్ తోటి బాగా క్లోజ్గా ఉండేవారు. వీళ్ళందరికీ మా అమ్మ నాన్న ఎప్పుడూ ఫేవరెట్సే. మా అమ్మ హార్ట్ ఫేవరెట్. ఇంతమందికి ఫేవరెట్గా ఉండటానికి మా అమ్మ తాలూకు ఆ ప్రత్యేకత ఏమిటి అనేది నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆవిడ ఎలా ఉండగలిగిందా? ఎవరిని అడిగిన వాళ్ళకి లేదని లేదు తను. ఒకవేళ ఏమి సహాయం చేయలేకపోయారనుకో, ఒక మంచి మాట అనొచ్చు కదా అంటుండేది. బా, చేయలేకపోతావు, సహాయం ప్రతిసారి చేయలేకపోతావు, మంచి మాట అయినా ఆడచ్చు కదా. ఎవరిని ఎక్కిరించడం కానీ హేళన చేయటం కానీ ఆవిడ స్వభావం కాదు. ఏ సంవత్సరంలో అమ్మ మరణించారు? ఒక 8-9 ఏళ్ళైంది జయ, 9 ఏళ్ళైంది. మా నాన్నగారు నా చిన్నతనంలోనే పోయారు. మా మదర్ ఉన్నారు మొన్నటిదాకా. అంటే చిత్రంగా ఆవిడ ఎప్పుడు ఒక సెంటెన్స్ చెప్తుండేవారు, అనాయాసైన మరణం వినాదైన్యైన జీవనం అని. అంటే ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ వస్తుండేవారు సిస్టర్స్తో, మా అక్కయ్య చెల్లెలతో ఉండటానికి. కొన్నాళ్ళు అయ్యాక ఇంటికి వెళ్ళిపోతానే అనేవారు. అమ్మ ఇంటికి వెళ్ళిపోతానంటే చిట్టుగూడూరు వెళ్ళి అక్కడ ఇంట్లో ఉండాలన్నమాట. కూతుళ్ళ ఇళ్లలో ఎక్కడైనా మరణిస్తానేమోనని ఆవిడకి అనుమానంగా ఉండేదన్నమాట. చూడండి, ఎక్కడా కాదు అక్కడ ఉండాలి. అండ్ మరణం సునాయాసంగా వెళ్ళాలి. జీవితం దైన్యం లేకుండా ఉండటం ఎంత అవసరమో మరణం అనాయాసంగా ఉండాలి అనే పాయింట్. మా నాన్నగారు చాలా అనారోగ్యంతో పోయారు. తాతగారు సింపుల్గా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మా నాయనమ్మ కూడా కొంచెం కొంతకాలం బెడ్ రిడన్గా ఉన్నారు. మా అమ్మ బాగా చూసుకున్నారు. ఓకే. అయితే రాత్రి రామకోట రాసి తెల్లవారుజామున 4:30కి తన స్విచ్ తను ఆఫ్ చేసుకోగలిగింది మా అమ్మ.
ఎంత సింపుల్గా మరణించారంటే, ఆవిడ ఏది కోరుకున్నారో అదే జరిగింది. ఎంత ప్రగాఢమైన కోరిక ఉందో ఆవిడకి, అంత సింపుల్గా మరణించాలి, పిల్లలతోటి చేయించుకోకూడదు, ఎవరితోటి చేయించుకోకూడదు. ముందు రోజు సాయంకాలం అన్నీ మామూలు పనులు చేసి, మామూలుగా సాయంకాలం పనులు చేసుకుని టీయో ఏదో తాగారు, రాత్రి భోజనం చేశారు, రామకోట రాసుకున్నారు, మెడలో గొలుసు తీసి దిండు కింద పెట్టే అలవాటు ఉంది ఆవిడకి. మెడ దగ్గర మడతలు పడిపోయింది, పెద్దవారు కదా, 80 దాటిపోయింది. గొలుసు తీసి దిండు కింద పెట్టి అన్నీ నార్మలే, ఏమీ లేదు. తెల్లవారుజామున 4 o'clockకి బాత్రూమ్కి వెళ్ళారు, అంతే సింపుల్గా. ఆవిడ అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగిందంటే, ఆవిడ అనుకున్న ప్రతి సహాయాన్ని ప్రతి వాళ్ళకి చేయగలిగారు. అసలు అడిగి లేదనిపించుకోలేదు. మా ఊళ్ళో ఎవరైనా ప్రెగ్నెన్సీ కడుపుతో ఉన్న వాళ్ళు, పాలేళ్ళు, పని వాళ్ళు ఉంది, చిన్న ఊరు, మా కుటుంబాలు తక్కువ, మిగిలిన అనే వర్ణాల వాళ్ళే చాలామంది ఉన్నారు. ఉంటో బాగుండలేదు, నెల తప్పింది, ఇంత ఆవకాయ, ఇంత మాగాయ, ఇంత పచ్చడి చేయగలిగినంత లోపల నుంచి తీసి పెట్టేవారు. ఆవిడ మడిగట్టుకోకుండా ముందు మడిగట్టుకునేవారు, చివరి దాకా మడిగట్టుకోకముందే తీసి ఇచ్చేవారు. మా కజిన్స్లో చింతాత గారి పిన్నిని తలుచుకుంటే సంతోషపడని వాళ్ళు ఎవరు లేరు. నన్ను చూస్తే గుర్తుపడతారు, నేను మా అమ్మలాగా ఉంటాను. బహుశా వాక్చాతుర్యం కూడా అమ్మ దగ్గర నుంచి వచ్చిందని కాదనుకుంటా జయమ్మ. అమ్మ చాలా మృదుభాషి, నేనంత మృదుభాషి. టీచర్గా ఉన్నారు అందుకని మీకు టీచింగ్ లో ఉండటం మా నాన్నగారిది బాగా పవర్ఫుల్ టాక్. వాక్చాతుర్యము అది ఏమైనా ఉంటే అది మా నాన్నదే, కానీ మా అమ్మది కాదు. మా అమ్మది చాలా మృదువైన సంభాషణ తీరు. ఆవిడకి చెప్తున్నాను కదా, సొంత వాళ్ళు ఎవరు లేరు, అందరికీ ఆవిడంటే ప్రీతిగానే ఉండేది. ఎవరు మా ఇంటికి వచ్చినా ఆవిడతోటి ప్రత్యేకంగా, చిన్నపిల్లలు కూడా ఆవిడతో టైం స్పెండ్ చేసేవాళ్ళు బాగా. సార్ తెలివైన ఆవిడే, కాకపోతే తెలివితేటలు చూపించే మాట కాదు అది, మృదువైన మాట తీరు అదే అనుకుంటా. అదే మొన్న మా వాడు ఒక పేపర్ పట్టుకొచ్చాడు, వచ్చే జన్మలో నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు అని. అలాంటి పిల్లలకి తోటి రాయిస్తారు కదా. నేనైతే మా అమ్మలాగా పుట్టాలనుకుంటున్నాను జయ, మా అమ్మలాగానే. ఏం చేసి ఏ ప్రతిభతోటి ఆవిడ తన చుట్టూతా ఉన్న ప్రపంచానికి ఇష్టురాలుగా ఉండగలిగిందో అది కావాలి నాకు. నేను సాధించిన ఇది నాకు చిన్నవి, మా అమ్మ సాధించింది దాని ముందు. నేను మా అమ్మలాగానే పుట్టాలనుకుంటున్నాను. అమ్మే ఆవిడలాగా పుట్టగలిగితే ఇంకేం అక్కర్లేదు. అంటే ఇంకో జన్మ భగవంతుడు ఇస్తే కనుక నేను మా అమ్మనే అవ్వాలి, మా అమ్మ కూతురుని అవ్వాలని. అమ్మ కూతురునైతే నేను ఇలాగే ఉంటాను అంతే కదా, అలాగే జరుగుతుంది. అదొద్దు, నేను లక్ష్మి తయారు అని ఆవిడలాగా పుట్టాలనుకుంటున్నా. అద్భుతం. ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ మాటలు రావట్లేదు. అదే, అంటే ఈ మాధ్యమంలో నేను ఎప్పుడు మా అమ్మ గురించి ఎవరికి పెద్దగా చెప్పింది లేదు. మా అమ్మలా అనేవారు, మా అమ్మలా అనేది అని చెప్తుంటాను. ఇంత ఎక్కువసేపు మా అమ్మ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కూడా నేను సుమన్ టీవీకి చాలా రుణపడి ఉండాలి. మా కజిన్స్ అందరూ దీన్ని చూస్తారు, చాలామంది నా గ్రూప్లో అందరూ చూస్తూనే ఉంటారు. ప్రతి వాళ్ళు మా అమ్మని తలుచుకుంటారు ఇప్పుడు. ఓకే, మన మామ్ ఛానల్ గురించి మాట్లాడుకుందాం రమ్య గారు. కామెంట్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎక్కడైనా మీరు బాధపడిన ఘటన ఉందా రమ్య గారు? ఏదైనా ఒక కామెంట్కి కొంచెం నేను హర్ట్ అయ్యాను జయ, ఎందుకు అంటే నేను మార్చుకోవాలా లేకపోతే వాళ్ళు ఏమన్నా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అన్న ఆ థాట్ ఎక్కడైనా కనిపించిందా? కొంచెం ఓవరాల్గా తక్కువే జయ, నెగిటివ్ కామెంట్స్ పెద్దగా లేవు. ఓకే, నెగిటివ్ కామెంట్స్ లేవు. నేను అనుకుంటాను జనం అంటే ప్రజలు ఏదైనా ఒక మంచి విషయాన్ని దాదాపుగా పాజిటివ్గా తీసుకోవడానికి తయారుగా ఉంటున్నారు ఇప్పుడు. తయారుగానే ఉంటున్నారు. ప్రతి మంచిని ఇది మంచిది, ఇందులో ఉన్న కొంత మంచి ఉంది, ఇది పాతకాలం పద్ధతి అంటే ఇవి అన్నీ అందరికీ ఎంతో కొంత తెలుసు అని భావిస్తున్నాను నేను. ఏదో ఒక సందర్భంలో పెద్దవాళ్ళ దగ్గర, నాన్న దగ్గర, నాయనమ్మ దగ్గర, తాతమ్మ దగ్గర ఖచ్చితంగా ఇందులో ఉన్న మ్యాటర్ ఏదో ఒకటి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనకి లోపల ఒక మంచి ఉందనుకోండి, మనం ఇంకో మంచిని తీసుకోగలుగుతాం కదా. సో ఈ వినయ వాళ్ళందరూ కూడా అలాంటి పాజిటివ్ థింగ్ కలిగిన వాళ్ళే మనకి వ్యూవర్స్గా ఉన్నారు. ఇప్పుడు పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సువాసన ఒకదాని నుంచి ఒకదానికి అంటుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి చూసింది, తనకి చాలా నచ్చింది, తన ఫ్రెండ్కి షేర్ చేస్తుంది, నాకు చాలా నచ్చింది అని చెప్తే ఫ్రెండ్ కూడా అందులో ఉన్న మంచిని వెతకటానికి ట్రై చేస్తారు. ఇట్లా ఈ సువాసనని వీళ్ళంతా స్ప్రెడ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఎట్లా నేర్చుకున్నాం, ఒకరి నుంచి ఇంకొకరే, మనం అలాగే కదా నేర్చుకుంటాం. ఇవి ముందు తరాలకి వెళ్ళాలంటే మా పై వాళ్ళు చెప్పడం వల్ల నేను చెప్పడం వల్ల నా తర్వాత తరం. ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారు, మీరు మీ పిల్లలకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ గ్రూప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా చేయొచ్చు, ఇలాంటివి ఉన్నాయి, ఈ కథ చదివినాం, ఇలా ఉంది అని చెప్తూ ఉంటే ఏమవుతుంది, ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ కామెంట్స్ మాత్రం చాలా తక్కువ, బాగా తక్కువనే చెప్పాలి. ఎవరైనా ఒకళ్ళిద్దరు కథల్లో ఉన్న విషయాన్ని, అంటే ఏదో చిన్న స్టోరీ చెప్పామనుకోండి, సీక్వెన్స్ సరిగా లేదని అదని చెప్తుంటారు. ఏంటంటే వాళ్ళు సీక్వెన్స్నే చూడగలుగుతున్నారనమాట.
ఓవరాల్గా నీతిని చూడలేకపోతున్నారు. అదేలేండి. వాళ్ళ మీద జాలి పడాలి. వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు విన్న తర్వాత ఈ సీక్వెన్సులు ఇందులో అంటే సత్యాసత్యాలు సత్యదూరాలు ఇవి ఆలోచించకుండా నీతిని తీసుకోవటం, కంటెంట్ని తీసుకోవటం తెలుసుకుంటారు. పెద్దగా మాత్రం లేవు, చాలా తక్కువనే అనిపిస్తుంది. కాకపోతే ఒకళ్ళిద్దరు మేము కామెంట్ పెట్టాము, మీరు రియాక్ట్ అవ్వలేదు అని బాధపడుతున్నారనమాట. ఇప్పుడు ఇన్ని వీడియోలు చేశాం, 150 పైన చేశాను నేను. ఈ ఇన్ని వీడియోస్లో ప్రతిరోజు అది ఏవో ఒకటి చూస్తూనే ఉంటారు. అందరూ పెట్టే వాటికి నేను చూసి వాళ్ళు బాగుంది అంటే చాలా సంతోషం అని పెట్టలేకపోతాను. ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్పడం అంటే అది నేను చూడాలి. ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయింది అనుకోండి, ఇవాళ రేపు ఎల్లుండి 2-3 రోజులు వరుసగా చూస్తాను. దాని మీద ఏదైనా ప్రశ్న వస్తే నేను సమాధానం చెప్పగలుగుతాను. 9 నెలల క్రితం రిలీజ్ అయిన దానికి ఇవాళ నేను ఆన్సర్ చెప్పాలి అంటే అది నేను చూడడం సంభవించి ప్రశ్నే ఉంటే, నేను చెప్పగలిగే సమాధానం ఉంటే, నా దగ్గర కూడా ఆన్సర్స్ ఉండాలి కదా. ఇప్పుడు నేను కథలు చెప్తాను కానీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే క్షమత నాకు ఉండాలి కదా. నా దగ్గర సమాధానం ఉంటే తప్పకుండా ఆన్సర్ చేస్తానండి. దయచేసి వ్యూవర్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు బాగుందని చెప్పంగానే నేను చాలా సంతోషం అని పెట్టలేదు అనుకోవద్దు. అంత టైం కూడా లేదు నాకు. మీరు ఒక మదర్ కదా. నేను మదర్ని, నాకు రకరకాల ఇంకా వ్యవహారాలు, నేను రకరకాల క్లాసులు తీసుకుంటాను, నేను చదువుకుంటాను, నేను కూడా చదువుకోవాలి కదా. నా సొంత వ్యవహారాలు ఉంటాయి, ఏదో ఒక ఆధ్యాత్మికత ఉంది, దానికోసం ఏదో ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎంతసేపు యూట్యూబ్ మీదే ఉండటం కూడా నాకు కొంచెం సాధ్యపడకపోవచ్చు. ప్రశ్నలు ఉంటే తప్పకుండా సమాధానం చెప్తానండి, మెల్లిగా చూసి. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. థ్యాంక్స్ అలాట్. మన జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే జయ, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.